విష్ణుమూర్తి. మూడో అడుగు ఎక్కడ పెట్టాలంటే తనకంటూ ఇక ఏదీ మిగిలిన బలిచక్రవర్తి తల చూపిస్తాడు. వామనుడు ఆహంపై కాలు పెట్టి పాతాళాన్ని కొట్టేస్తాడు. భూమి కూడా చిన్న మట్టి ముద్దలా కనిపించే విశాల విషయానికి ఈ చిన్న మట్టి రూపం ప్రతిరూపం. విషయం అంతా తనలోనే ఉన్న బుద్ధి ఆ విషయాన్ని తెలుసుకోవట్లేదు, కొరతగా తెలుసుకుంది. ఒకరోజు నేను అనేది ఏదీ లేదని అనుభవంలోకి వచ్చింది. విషయం అంతా చిత్రం విషయం. అదే త్రైవిక్రమ రూపం. ఈ రాజశబ్దము జన్మాంతరమునొల్లనదు ఈ శ్రీకాళహస్తీశ్వర అనేటాడు కూర్చొని. తాను అనుకున్నదల్లా నిజమైపోతే అది శాపం. అధికారం చేతిలో ఉన్నవారికి ఆ శాపం ఉంటుంది. ఏది పడితే అది ఆజ్ఞాపించి ధర్మాన్ని నాశనం చేస్తే చివరికి జరిగేది. పూర్వం అలా పాలకులు తెచ్చిమీరిపోయినప్పుడు కార్తవీర్యార్జునుడు అనేవాడు జమదగ్ని మహర్షిని చంపేసేస్తాడు. పుట్ట కదిలింది. గొడ్డలు పట్టుకుని పరశురాముడు బయటకు వచ్చాడు. భూమి మీద తలెత్తి నిలిచిన ప్రతి పాలకుడు తలా తెగిపోయింది. 21 మార్లు దండయాత్ర తర్వాత భూమంతా జయించి రాజ్యాన్ని కశ్యప మహర్షికి దారపోసి వెళ్ళిపోయాడు. ఒక్క సంతకం కోటి జీవితాలు నిలబెడుతుంది, ఇంకో సంతకం కోటి జీవితాలను కుది చేస్తుంది. అధికారం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శక్యముగాని మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి. తిరుగల గురువు శివానందమూర్తి గారిని మొదట కలిసినప్పుడు ఏం జరిగింది? ఆయన మాటల్లో చెప్పాలంటే ఏ అద్భుతాలు జరగలేదు, ఏ మహిమలు ప్రదర్శింపబడలేదు. ఒక సాదాసీదా మనిషి అంతే. కానీ ఆ పిల్లలు పెద్దాన్ని చూసిన వెంటనే కలిగే భావం, ఈయనలా నవ్వగలిగితే, ఈయనలా జీవించగలిగితే అంతకంటే సాధించవలసిన స్థితి ఏమైనా ఉందా అనిపించిందట. రాముడు అంటే మామూలు మనిషి. మామూలు మనిషి కూడా దేవుడు కావచ్చని తన బతికిన భాష ప్రామాణ్యం చేశాడు. ఎన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము. ఇన్ని రూపాలు ధరించి ఇన్నిసార్లు మీకు నేను చూపించి చివరికి పరిపూర్ణ అవతారంగా కృష్ణుడిగా భగవద్గీత బోధించాడు. శరీరాన్ని చిన్నగా చేయడం, పెద్దగా చేయడం, బరువు అవ్వడం, తేలికవ్వడం, కోరుకున్నదల్లా జరగడం వంటి అనివార్య సిద్ధులు యోగులు సిద్ధిస్తాయి. కానీ ఆ సిద్ధి మరెక్కడో లేదు. అన్నీ నీలోనే ఉన్నాయని తెలుసుకుంటే నీవే సిద్ధుడు. నీ స్వరూపమే విశ్వరూపం. నీలోనే సర్వం ఉందని తెలిస్తే నువ్వే గురువు, నువ్వే శిష్యుడు.